బీయింగ్ అ సక్సెస్ఫుల్ ఉమెన్, వెరీ ఇన్స్పైరింగ్ లేడీ. న్యూమరాలజీ గురించి మీరు ఏం చెప్తారండి? ఎందుకంటే ఇంత సక్సెస్ చూసానని చెప్పేసి మీరు ప్రత్యక్ష సాక్షిగా చెప్తూ ఉన్నారు కదా. న్యూమరాలజీ గురించి మీరు ఏం చెప్తారు? న్యూమరాలజీ గురించి అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అంటే డబ్బు కాదు, వ్యాపారం కాదు, రాజకీయం కాదు, ఇంకా కాదు. సక్సెస్ అంటే మనము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళేది సక్సెస్. దానికి మనం ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎవరో వచ్చి మనం కలెక్ట్ చేయరు. ఒక న్యూమరాలజీలో మనకి ఏదైతే ఇప్పుడు చూస్తుంటాం మనం గ్రహబలం అని, తర్వాత తారాబలం అని, ఇలాంటివి అవి కొంతవరకు పనిచేయచ్చేమో కానీ మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే మనకి ఏదైతే ఒక అదృష్టాన్ని కలిగించే నవరత్నాల్లో ఏదైతే రత్నం ఉంటుందో దాన్ని మనం ధరించినట్టయితే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే దానికి నేను ప్రత్యక్ష సాక్షి. గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవిందర్ అవార్డు తీసుకున్నారు. మన నరేంద్ర మోడీ గారితో మీట్ అయ్యారు. అన్ని డిస్ప్లే చేస్తాను అంటే ఆమె ప్రెసిడెంట్ మర్చిపోయారు. ఆగిపోలేదు ఇంకా, కంటిన్యూయింగ్ హర్ జర్నీ. అండ్ ఆమె ఇప్పుడు రైల్వేస్ లో లేడీ హోస్టెస్ ఏమంటారు దాన్ని, రైల్ హోస్టెస్, ఆ ప్రపోజల్ ఆమె తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆమె ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారు. హైదరాబాద్ లో వందే భారత్ ట్రైన్ అప్పుడు గవర్నర్ పక్కన ఆమె ఉన్నారు, ఓపెనింగ్ ఫ్లాగ్ అప్పుడు. సో ఆమెకి ట్రైన్ లో ఫ్రీ పాస్ వందే భారత్ లో. సో ఇంతటితో నా సక్సెస్, నా జర్నీ ఆగలేదండి. జర్నీ ఇట్స్ నాట్ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. ఆమె చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ లో ఉన్నారు. ఇప్పుడు తిరుపతి క్లీనింగ్ కి ఆ వేస్టేజ్ అంతా కూడా ఆమె గవర్నమెంట్ దగ్గర లెటర్ తెచ్చుకొని షీ స్టార్టెడ్ ఎ ఫ్యాక్టరీ దేర్. ఆ క్లీనింగ్ పిఎం యోజన కింద ఒక ఫ్యాక్టరీ, స్వచ్ఛ భారత్ కింద ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ చంద్రబాబు ప్రాజెక్ట్ వర్క్ లో ఉంది. వాళ్ళ సన్ అది శాంక్షన్ అయిందంటే వీళ్ళు ఇంకెక్కడో ఉంటారు. సో ఇంతటితో నా జర్నీ ఆగలేదు. 2012లో అంటే పిల్లల ఎడ్యుకేషన్తో కొంచెం ఆగాను. మళ్ళీ 2016లో రైల్ హోస్టెస్, ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, రైల్ హోస్టెస్ని ఎందుకు పెట్టకూడదు అనే ప్రపోజల్ అప్పటి రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారికి నేను ప్రపోజల్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు సార్ అడిగారు, నువ్వు ఇచ్చిన ప్రపోజల్లో ప్రత్యేకత ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్లో పనిచేస్తున్నారు అన్నప్పుడు నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్, రైల్వేలో ఉద్యోగాలు కావాలంటే ఆర్ఆర్బి రాయాలి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, లేదు ఐఆర్ఎస్, లేదు ఎనీ టెక్నికల్ అండ్ టెక్నాలజీ, ఇవి తప్ప రైల్వేలో జాబ్స్ లేవు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే 3 గంటలు ప్రయాణం చేసే ప్రయాణికులకి అన్ని సదుపాయాలు మనం ఇస్తున్నాం. ఈవెన్ లగేజ్ సర్దించడం దగ్గర నుంచి వాళ్ళు దిగే వరకు మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఫ్లైట్లో ఏది కావాలన్నా ఒక్కొక్కసారి ఫ్లైట్ ఛార్జీల కన్నా కూడా ట్రైన్ ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. ఫ్లైట్ ఛార్జీలు తగ్గిన 2000 కూడా ఫ్లైట్ టికెట్లు దొరుకుతాయి, కానీ ట్రైన్ టికెట్ ఎప్పుడు తగ్గిన దాఖలాలు లేవు. అలాంటిది ఫస్ట్ క్లాస్ ఏసీలో అన్ని గంటలు ప్రయాణం చేసే వాళ్ళకి మనం ఈ సర్వీస్ ఇచ్చినట్టయితే, ఇందాక మనం అనుకున్నాం నిరుద్యోగ సమస్యని తీర్చడానికి 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టి హోస్టెస్ అని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ప్రపోజల్ ఇచ్చాను. గ్రేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటువంటి చిన్న విషయం, అది కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడి క్రియేట్ చేయించడం అనేది. ఇంక ఐడియాస్ వస్తూనే ఉంటాయి. అంటే షీ ట్రైస్ ఫర్ మోర్ ఎంప్లాయ్మెంట్, న్యూ థింకింగ్ ఉంటారు. ప్రతి ఇయర్ నాకు కొత్త చెప్తుంటారు, నాకు వచ్చి ఇలా అనుకుంటున్నాను, ముందుకెళ్ళక్క నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ కూడా ఈజ్ ఎ వెరీ యూనిక్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఫస్ట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇది స్టార్ట్ అయితే మాత్రం అక్క రేంజ్ వేరే లెవెల్, ఎంతో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ పొల్యూషన్ కూడా బాగా తగ్గుతుంది. 2016లో ప్రపోజల్ పెట్టాము. దీనిపైన మనం కరికులం ఏర్పాటు చేయడానికి నాకు 1 year పట్టింది. అన్ని యూనివర్సిటీల్లో టైఅప్ అయ్యి ఒక స్పెషల్ కరికులం తయారు చేస్తాం దీని మీద. ఎలా ఒక ప్యాసింజర్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఎలా హాస్పిటాలిటీ ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఒక జర్నీలో మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడ కూర్చున్నామంటే జస్ట్ డిస్ప్లే మీద వస్తాయి
ఏదో అవును. ఫ్లైట్ ఏదైనా మనకు గేట్ మారినా ఏదైనా కూడా అనౌన్స్ చేస్తారు, లేదంటే వాళ్ళ రైల్ క్రూ ఉంటారు, సారీ ఎయిర్ క్రూ ఉంటారు, క్యాబిన్ క్రూ, వాళ్ళు వచ్చి చెప్తారు మీరు ప్యాసింజర్ మిస్ అయిందా, ఇదిగో పలానా గేట్ మీద ఫ్లైట్ వస్తుందని చెప్పి. కానీ రైల్వే స్టేషన్లో అలాంటి పరిస్థితి లేదు. అవును. ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో తెలియదు, ఎన్నింటికి వస్తుందో తెలియదు, ఓన్లీ డిస్ప్లే. అలా కాకుండా రైల్ క్రూ అని పెట్టామంటే ఆ రోజు ఎవరైతే మనకు ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ ప్యాసింజర్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళు ట్రైన్ ఎక్కే వరకు పలానా ప్లాట్ఫామ్ మీద మీ ట్రైన్ వస్తుంది, ఏమైనా అవసరమైతే ఆ లోపల ఏదైనా అసిస్టెన్స్ అయితే మేము చేస్తామనే ప్రపోజల్ దగ్గర నుంచి ట్రైన్ ఎక్కిన తర్వాత వాళ్ళకి లగేజ్ సర్దించి వాళ్ళు ట్రైన్ జర్నీ అయ్యే వరకు వాళ్ళకి హాస్పిటాలిటీ లేదా ఇంకేమైనా ఫిజికల్ ప్రాబ్లం వచ్చినా, తర్వాత వాళ్ళకి గైడెన్స్, వాళ్ళ జర్నీకి ఏదైనా అవసరమైతే ప్యాసింజర్ ఎక్కినప్పటి నుంచి ప్యాసింజర్ దిగేంత వరకు ప్రొటెక్షన్కి రైల్ హోస్టెస్ అని చెప్పి. మీకు నారీ శక్తి అని బిరుదు ఇవ్వటంలో తప్పులేదండి. నిజంగా డూయింగ్ గ్రేట్ సర్వీస్, నో డౌట్. అసలు పెట్టాము. పెట్టిన తర్వాత చెప్పాను, ఒక రోజుకి 18,650 ట్రైన్లు ట్రావెల్ అవుతున్నాయి, అందులో ఒక నిమిషానికి వచ్చి ఒక గంటకి నిమిషానికి లెక్కేసుకుంటే 2.5 కోటి మంది ప్రయాణం చేస్తున్నారు. ఒక రోజుకి 12.5 కోటి మంది ప్రయాణం చేస్తున్నారు సార్. అందులో 2.5 నుంచి 3 కోట్ల మంది ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేస్తారు. మనం 18,650 ట్రైన్లు, 10,000 ట్రైన్లు తీసుకున్నా, ట్రైన్కి 3 షిఫ్ట్లకు 100 మంది పెట్టినా 10 లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వచ్చు అని ప్రపోజల్ పెట్టిన తర్వాత ఇంకా అది అప్రూవల్ అయింది. 2017లో నేను మళ్ళీ శ్రమశక్తి అవార్డు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాను, సీఎం చేతుల మీదుగా, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు తీసుకున్నాను. 18-19 నారీ శక్తి అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకున్నాను. ద్రౌపది ముర్ము గారి చేత డిస్కషన్ ఏదో నడిచిందని. అది 2023. అది ఎలా అంటే ఎలా దొరికింది టైం అది మీకు? అదే చెప్తున్నాను, అదే చెప్పే కదా, ఇట్స్ ఏ జర్నీ, అంటే డెస్టినేషన్, ఇంకా డెస్టినేషన్ లేదండి, ఇట్స్ ఏ జర్నీ వెళ్తుంది. తర్వాత 19లో అవార్డు తీసుకున్నాను. అవార్డు తీసుకొని మేము అప్పటికి ప్రపోజల్ అంతా కంప్లీట్ చేసి 2020 మార్చ్ 22కి మేము లాంచ్ చేయాలనుకుని గవర్నర్ గారు విశ్వభూషణ్ గారితో మీట్ అయ్యి ఫ్లాగ్కి అన్నీ రెడీ చేసుకున్నాము. 2020 నాకు ఈజిప్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి వరల్డ్ ఉమెన్ అవార్డు తీసుకున్నాను కైరోలో. అవార్డు తీసుకొని రావడము కరోనా రావడంతో 2 years అది పానిక్ టైం ఉంది. మళ్ళీ డిసెంబర్ 21 ఫస్ట్ తేజాస్ ఎక్స్ప్రెస్లో మా రైల్ హోస్టెస్ ఎక్కారు. ఇప్పటి వరకు నాన్ స్టాప్ రైల్ హోస్టెస్కి 2 సార్లు అప్రూవల్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత నేను దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళి అక్కడ మా రైల్ క్రూ తరఫున నేను పార్టిసిపేట్ చేశాను. అక్కడ కూడా వరల్డ్ ఉమెన్ అవార్డు వచ్చింది. తర్వాత ఆ పానిక్ టైంలో ఏం చేయాలని చెప్పి చెత్త సేకరించి దాన్ని ఎరువుగా మార్చాలని చెప్పి అప్పుడు కూడా నేను మా తులసి నెహ్రూ అమ్మగారితోనే టైఅప్ అయ్యి ఆ అమ్మగారి సపోర్ట్తో ఎకోఫినిక్స్ వేస్ట్ మేనేజ్మెంట్ అని తిరుపతిలో స్టార్ట్ చేశాము. ఓకే. కరోనా టైంలో మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా చూడొచ్చు. వెరీ సక్సెస్. అంటే ఒక రోజుకి 100 టన్నులు ప్రాసెస్ చేయడం అనేది హై టెక్నాలజీతో, 100 టన్నులు హై టెక్నాలజీతో వెరీ సక్సెస్ఫుల్. అప్పుడు దాదాపు మన 16 జిల్లాల నుంచి కూడా వచ్చి కలెక్టర్లంతా కూడా ఆ ఫార్ములాను తీసుకున్నారు. తీసుకొని ఇది స్వచ్ఛాంధ్రలో మళ్ళీ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది తిరుపతికి. కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో జర్నీ. తర్వాత ఇది నాన్ వైలెన్స్ కింద లండన్ పార్లమెంట్ నెల్సన్ మండేలా అవార్డు వచ్చింది. గ్రేట్. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని
చిన్నపిల్లలు అయితే మీ దగ్గర అవును తీసుకొని వస్తారు. డైరెక్ట్. అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవును నాన్న. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు నాన్న దేశం చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.